సో చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఐలో వాల్యూ ఎంత 1. సో 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ ట్రూ. అయితే ఒకసారి చూడండి 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 3 2 7 6 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. మా స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఎస్ వన్స్ అగైన్ కండిషన్ ట్రూ, వన్స్ అగైన్ కండిషన్ ట్రూ. సో అదే స్టేట్మెంట్ రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎప్పుడైతే 3 2 7 6 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ, మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఎప్పుడైతే పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుందో ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుందో, అంటే ఎప్పుడైతే మళ్ళీ పైకి వెళ్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది 3 2 7 6 7 ప్లస్ 1 వస్తుంది. సో 3 2 7 6 7 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత మైనస్ 3 2 7 6 8, మైనస్ 3 2 7 6 8. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మైనస్ 3 2 7 6 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ ఫాల్సా, ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఎప్పుడైతే ఈ లూప్ నుంచి బయటకు వస్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 1 వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. అంటే మైనస్ 3 2 7 6 8 1 వాల్యూ ప్లస్ ప్లస్ కదా, 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ప్లస్ 1, అంటే దీని వాల్యూ ఎంత మైనస్ 3 2 7 6 8 6 7 మైనస్ 3 2 7 6 7. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది మైనస్ 3 2 7 6 7. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో మైనస్ 3 2 7 6 7. సో నెక్స్ట్ వన్ is what is the output of given program. So a is equal to 1,